నమస్కారం, నేను మీ కొరవి వినయ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. స్థానంలో కొత్త వ్యక్తి వచ్చారు. ఆయన ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు గవర్నర్ తమిళిసై ఎందుకు రాజీనామా చేశారు అనేది తెలుసుకుందాం. తమిళిసై సౌందరరాజన్ 2014 నుంచి 2019 వరకు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె 2019 నుంచి 2024 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. అయితే ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతూ వచ్చారు. అందుకే ఒక డైనమిక్ గవర్నర్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా కాదు, ఆమె పుడుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు. అయితే తెలంగాణ గవర్నర్ గా అలానే పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆమె తన రాజీనామా లేఖను ప్రెసిడెంట్ ముర్ముకు అందించగా ఆమె దానిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ను నియమించడం జరిగింది. గవర్నర్ తమిళసై ఇదివరకు తమిళనాడులోని రాధాపురం, వెలాచెరి, విరుగంపాకం అనే నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ 3 ఎన్నికల్లో కూడా ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు. అయితే ఆ తర్వాత 2009-2019 సంవత్సరంలో కూడా ఆమె ఎంపీగా పోటీ చేశారు. కానీ అక్కడ కూడా ఆమె గెలవలేకపోయారు. 2009 ఆమె చెన్నై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా 2019లో ఆమె తూతుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తూతుకుడిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె అయినటువంటి కనిమోజి కరుణానిధిపై పోటీ చేసి ఆమె ఓటమి చెందారు. అయితే ఆమె మరోసారి ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ రోజు రోజుకు తన గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతుంది. లోక్సభ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఈసారి ఎలాగైనా గెలుపొందగలనన్న నమ్మకానికి వచ్చిన ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా రాజీనామా చేసి తమిళనాడు నుంచి తూతుకుడి లేదా చెన్నై నార్త్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మరోసారి తిరిగి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ తమిళసై సౌందరరాజన్ పార్లమెంట్ కు ఎన్నికైతే ఈసారి ఆమె కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నూతన గవర్నర్ గా నియమితులైనటువంటి సిపి రాధాకృష్ణన్ గారి గురించి చూస్తున్నట్లయితే ఆయన 2004 నుంచి 2007 వరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో అదనపు బాధ్యతలు తీసుకున్నటువంటి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఛార్జ్ తీసుకోనున్నారు. ఆయన ఎన్నికల అయిపోయేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా మరియు పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేయనున్నారు. అయితే ఎన్నికల అనంతరం ఏర్పడనున్నటువంటి కొత్త కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు ప్రెసిడెంట్ ముర్ము కొత్త గవర్నర్ ను నియమించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు సిపి రాధాకృష్ణనే తెలంగాణ మరియు పుడుచ్చేరికి గవర్నర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరించనున్నారు. ధన్యవాదాలు.